టీటీడీకి వచ్చింది అని చెప్పి మీరు నిరూపించగలరా? నిరూపిస్తా సార్. 2023లో టెండర్ లో పాల్గొని గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మన సప్లై స్టార్ట్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అది బాగలేదు అని చెప్పి టీటీడీ వెనక్కి పంపిస్తే ముందు దానికి సమాధానం చెప్పడం రాజు. తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని బుధాన్ని వేసుకుని పోయడానికి డిబేట్ కుదరుతారు. ముందు వెనక్కి మీరు మోసుకుంటారు. మంచిగా మాట్లాడాలి శేఖర్ రెడ్డి గారు మంచిగా మాట్లాడాలి. వచ్చినప్పుడు కొంచెం మంచిగా మాట్లాడాలి. మీరు అడిగిన దాని ఒకటి శేఖర్ రెడ్డి గారు మీరు అడిగిన దానికి కన్స్ట్రక్టివ్ ఆన్సర్ నేను ఇస్తున్నప్పుడు భుజాలు మీరు మోసుకోండి కూర్చొని. మీరు మోస్తున్నారు కదా, జనాలు రక్తం తీసుకొని తిలకం దిద్దితే అరాచకం కాదు అది. మనం చేసినటువంటి 2022లో CFTR ఇచ్చినటువంటి నివేదికను తొక్కిపెట్టి మీరు కల్తీ నెయ్యితోటి లడ్డూలు తయారు చేసి జనాలు నెత్తిని పోస్తే అది సమాచారం కాదు. ఎవరు తొక్కిపెట్టారు? ఎందుకో టీటీడీ చైర్మన్ తీసేయండి సార్. బోలే బాబా డైరీ సార్ వినండి. బోలే బాబా వినండి సార్, వినండి. CFTR నివేదిక ఏమైంది సార్? CFTR నివేదిక ఏమైంది? CFTR నివేదిక ఏమైంది? CFTR నివేదిక ఏమైంది? అంతే మీరు అదే ఫ్రస్ట్రేషన్ లో శాపనార్థాలు పెట్టాల్సిందే, అంతకుమించి ఏం చేయలేం కదా. కాదు సార్, ఫ్రస్ట్రేషన్ లో శాపనార్థాలు పెట్టాల్సిందే. ఒక నిమిషం ఆగండి. మీకు నాకు వద్దులే కానీ ఒక్క నిమిషం సార్. ఏమైంది అందరూ చూసారు? ఆగండి. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏం జరుగుతుంది అందరికి తెలుసు. వెయిట్ ప్లీజ్. మీరు చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఉండండి సార్, దేవుడికి తెలుసు. ఉండండి, ఆగండి ఒక నిమిషం ఆగండి. సజ్జాజీ గారు ఆగండి సార్. మీరు ఆగండి సార్ ప్లీజ్. ప్లీజ్ మీరు ఆగండి. టైం అవుతుంది. శేఖర్ రెడ్డి గారు చాలు ఆపండి. ఆపండి ప్లీజ్. ఇంకా ఆపండి సార్. ఏం చేస్తావు రాజు గారు? దయచేసి అలాంటి మాటలు మాట్లాడొద్దు. వాస్తవాలు మాత్రమే మాట్లాడుతున్నా. ఏది భుజాలు వేసుకుని ఏం మాట్లాడుతున్నారు? భుజాలు వేసుకొని ఎందుకు ఉదయాన్నే ఫ్రస్ట్రేషన్ తో వచ్చేస్తారు? ఎందుకు మీరు డిబేట్లకి? అంటే నిజాలు మాట్లాడితే మీకు కూడా పడతా? మీకు మాట్లాడితే శాపనార్థాలు పెడతారు, మాట్లాడితే భుజాలు వేసుకుంటారు, మాట్లాడితే మీడియా గురించి మాట్లాడతారు. అంటే ఇదేమన్నా మీ అనుకూల మీడియా లాగా మీకు భజన చేసుకుంటా కూర్చోరు ఇక్కడ. ఒకే నిజాలు మాత్రమే మాట్లాడతారు. ఆగండి సార్, ఆగండి ఒకసారి ఆగండి. మీరు ఆగండి.